ప్రశాంత్ కిషోర్ రెడ్డి ఇదైనా బ్రహ్మ అండి, బ్రహ్మ అదేమైనా బ్రహ్మ గారు తెలిసినట్టు బ్రహ్మ క్యాష్ పార్టీ మీరు అనొచ్చు. మీరు కూడా ఎస్ ఆ రోజు మేము కూడా భ్రమంలో ఉంది ఏదైనా తీసుకొచ్చాము, అది తర్వాత చూసే తత్వం ఇది కమర్షియల్ రా బాబు, ఇది ప్రాక్టికల్ గా లేదు, ఇది వేస్ట్ అనుకున్నాము. జిమ్కి అంతవరకు పనిచేయవు కదా సార్, జిమ్కి ఆ క్షణంకి పనిచేస్తాయి. మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన జిమ్కి కాదు, పర్మనెంట్ గా ఆయనకి కావాల్సింది. అందుకని ఆయన ఆ లైన్లో తీసుకున్నాడు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ దగ్గర జిమ్మికలు చేయొచ్చు, నమ్మే మేము చూసామా ఇవన్నీ జిమ్మికలు రా, దీనివల్ల వన్ టైం సెటిల్మెంట్ తప్పి పర్మనెంట్ సెటిల్మెంట్ కాదనుకున్నా వదిలేసాం. మనము ఎప్పుడు కూడా చిట్కాలు అంటాం కదా, చిట్కాలతో గడిపితే కాదు, చిట్కా ఇప్పుడు ఆ క్షణానికి మనకు వస్తుంది. ఉద్రేకంలోనో ఆవేశంలోనో అప్పుడున్న సెన్సిటివ్ సందర్భాలను పనికి వస్తుంది తప్ప ఎల్లవేళ పనికిరాదు. ఎల్లవేళ ఏది పనికి వస్తుంది? పర్మనెంట్ గా మనం చేసిన కృషి, మనం చూపెడుతున్న పరిస్థితులు, మనం ఇస్తున్న గవర్నెన్సీ, వాడికి జరిగిన మేలు, వాడి కుటుంబంలో జరుగుతున్న పెరుగుదల, అవి పనికి వస్తాయి. ప్రస్తుతానికి అయితే కన్స్ట్రక్టివ్ కనిపించింది మాకు. రిజల్ట్స్ కింద సంబంధం లేదు, తప్పు రిజల్ట్స్తో వాళ్ళని పెట్టుకోవడం తప్పది. తప్పు. 2 పాయింట్లు ఏదేం చెప్తావు, నాకు చేసామని నేను, తర్వాత అనుభవించేవాడిని నేను, వాళ్ళకేం పోయింది? వాళ్ళు మన నిలిపోతారు. ప్రశాంత్ కిషోర్ కానీ, ఐపీఐ కానీ, ఇంకొకరు కానీ పర్మనెంట్ ఎవరు? వైసీపీ పార్టీ పర్మనెంట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ ఎవరు? అందులో నాయకులు, కార్యకర్తలు పర్మనెంట్ కదా. మేబీ ఎసిస్టెన్స్ తప్పే ఉంది. నువ్వు ఉన్నావు, నువ్వు అనుకున్నప్పుడు నీ చేతిలో ఫోన్ ఎందుకు? అంతే సపోర్టు. నువ్వు అది కాదమ్మా, కాదు దేనికైనా ఒక కోఆర్డినేషన్ ఉండాలి కదా. ఫోన్ ఎందుకు? కోఆర్డినేషన్ కదా, కమ్యూనికేషన్ గ్యాప్ కదా అది. నువ్వు అంటే మీ బాస్ చేయగా నువ్వు అത്ര కదా పెట్టుకున్నావు. సరే, ఎవరో బయట వాళ్ళు ఎవరో అంటారు, మా ఐపాకలు వచ్చి 3 పేర్లు చెప్తారు. మా లీడర్ వచ్చి 3 పేర్లు మా లీడర్తో కన్సల్ట్ చేసుకుంటాడు. వీడు బాగున్నాడంటే అవుద్ది. ఐపాకలు 6 ఇస్తారు, 6 ఉంటారు అక్కడ. అభ్యర్థంగా ఇచ్చిన 6 ఇచ్చేస్తారు, ABCDEF అని. అది కాకపోతే ఇది కాకపోతే ఇది పూర్వం మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పూర్వం ఉన్నప్పుడు సిస్టమ్ ఉండేది కదా, అందరి దగ్గర కలెక్షన్ చేసి ఎవరికి వచ్చిన జాబ్ లెటర్ నేను ఇచ్చేవాడు అని చెప్పుకునేటట్టు ఉండేది. ఆ టైపు తప్పే ఉంది. అదే రాస్తారు, పేరు పక్కన వచ్చి వాడి తాలూకా పాజిటివ్ నెగిటివ్, పేరు పాజిటివ్ నెగిటివ్. 6 ఉంటారు, 6 ఎవరిచ్చినా ఆడిచిందే. తప్ప అవును. ఏ పర్సంటేజ్ వల్ల? ఎందుకంటే నువ్వు తీసుకోవాల్సిందంటే ప్రభుత్వం వల్ల లాభాలు పొందిన వాళ్ళు ఎంత పర్సంటేజ్, జనాభాలో లేదు ఓటర్స్ లో ఎంత పర్సంటేజ్ వాళ్ళు లబ్ధి పొందారు, ఇండివిజువల్ ఆర్ మల్టిపుల్. ఒక వ్యక్తికి 4-5 లాభాలు కుటుంబంలో జరుగుతున్న పిల్లవాడు బ్రహ్మాండం చదువుకుంటున్నప్పుడు, పిల్లవాడికి వచ్చి ఒక మంచి ఆరోగ్యశ్రీ
ఇందిరా జరిగినప్పుడు పిల్లవాడికి వచ్చి ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడు ఆ పిల్లవాడికి వచ్చి ఒక ఆ అమ్మకి వచ్చి ఒక పెన్షన్ వచ్చి ఆ పిల్లవాడికి ఆదుకున్నప్పుడు ఆ అమ్మకి ఇచ్చినప్పుడు ఇలాంటి 10 వచ్చినప్పుడు 10లో 9 మరిచి ఒకటే మరిచి అమ్మ కాకుండా ఆ జ్ఞాపకమే ఇంత పర్సెంటేజ్. ఆ జ్ఞాపకానికి రియాక్షన్ రిఫ్లెక్షన్ పర్సెంటేజ్. నేనే సంక్షేమం తప్పు తప్పు నేనేమి సంక్షేమ పథకం మీద అన్నదే. సంక్షేమ ఒకటి నేను ఆధారపడి చెప్పలేదే. ఇవాళ విద్యా వైద్యంలో జరుగుతున్న రిఫార్మ్స్ వచ్చామే సంక్షేమం కాదు సార్. అది దేశానికి ఎసెక్ట్, అది రాష్ట్రానికి ఎసెక్ట్, ఆ కుటుంబానికి పెట్టుబడి. రెండును నీ కుటుంబంలో వచ్చి ఒక కుర్రవాడు చదువుకుని పెద్దవాడు అయ్యాడంటే నీ కుటుంబం తాలూకా స్థితిగతులే మారిపోతాయి. దాంతో ఆ ఊర్లో ఆ కుటుంబం తాలూకా పరువే మారిపోద్ది, ఆ ఊరు తాలూకా సినరీ మారిపోద్ది, దాంతో ఆ స్టేట్ మారిపోద్ది. ఇంకో 20 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో దేశంలో యూపీఎస్సీ కానీ ఎనీ సెంట్రల్ ఎగ్జామ్స్ ఏది జరిగిన కాంపిటేటివ్ జరిగిన అయితే ఉద్యోగాలకు కానీ అడ్మిషన్కి కానీ 50% ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉంటారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎందుకంటే అంత రిఫార్మ్ జరుగుతున్నప్పుడు ఎందుకు ఉండదు? పూర్వం ఎవరికైనా వైద్యం కావాలా? నా చిన్నప్పుడు వచ్చి ఒక ఆపరేషన్ చేయాలంటే హైదరాబాద్ బాంబే మద్రాసు వెళ్ళేవాళ్ళం బైపాస్ చేసుకోవాలంటే. అవునా? ఆ తర్వాత మారింది, హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి విజయవాడకి వైజాగ్కి వచ్చాం. ఇప్పుడు వైజాగ్ కూడా అక్కడ పాడేందుకు చేస్తారు మెడికల్ సూపర్ హాస్పిటల్లోను. మా పార్తీపురంలో చేస్తారు, సూపర్ హాస్పిటల్లో, శ్రీకాకుళంలో చేస్తారు. కిడ్నీ బాధితులకి అక్కడ పెద్ద హాస్పిటల్. ఎంతమంది వచ్చారో అందరూ వెళ్ళారు, దేశ విదేశాల్లో వచ్చారు. మన ప్రతిపక్ష నాయకుడు సెలబ్రిటీ నాయకుడు అయితే ఓ 2-3 సార్లు విజిట్ చేశాడు. ఎవరికైనా బుర్రలోకి వచ్చిందే 700 కోట్లతో ఒక కిడ్నీ హాస్పిటల్ పెట్టాలని ఒక తలంపు వచ్చిందా? 970 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది మనకి. సీ బేస్ డెవలప్ చేయాలి అని ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు ఎన్ని జట్టీలు, ఎన్ని పోర్ట్లు ఎన్ని పెడుతున్నాం? కొత్తగా 4 పోర్ట్లు, 10 జట్టీలు, 10 ఫిషింగ్, 4-5 ఫిషింగ్ సెంటర్లు. ఇవన్నీ కూడా సహజ సంపద కదా. ఇదేమి ఇండస్ట్రీ పెట్టక్కలేదు, ఫ్యాక్టరీ పెట్టక్కలేదు కదా. సముద్రంలోకి వెళ్తే ఇచ్చడమే కదా. ఉన్న కారిడార్ని ఉపయోగించుకోవడం కదా ట్రాన్స్పోర్ట్కి. ఎంత మనకి ఎకానమీ మిగులుతుంది, ఎంత ఎకానమీ సేవ్ చేస్తున్నాము, ఎంత రెవెన్యూ సంపాదించుకోవడం వస్తుంది ఫ్యూచర్లో. ఇవన్నీ వెల్ఫేర్ కాదే. అది వెల్ఫేర్ పెట్టి ఒక ఏదో 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తే అది వెల్ఫేర్ అవ్వచ్చు. కానీ దానివల్ల కూడా వాడి తాలూకు జీవన స్థితిగతులు మారాయి. దానివల్ల కూడా ఆ కుటుంబంతో ఆర్థిక పరిస్థితులు మారాయి. ఒక్కొక్క విలేజ్కి వాళ్ళు అదనంగా వాళ్ళు పెట్టుకుని వాళ్ళు చేసుకున్న కూలి, వాళ్ళు చేసుకున్న ఏదైనా ఉద్యోగంలో వచ్చిన జీతాలు, బత్యాలు అవన్నీ కాకుండా మినిమం 1 కోటి నుంచి 10 కోట్లు వచ్చింది ఒక్కొక్క ఊరికి సంవత్సరానికి. అదే ఆదాయం. అదంతా మరి అది వెళ్తాయి కదా వాళ్ళకి ఆ గ్రామంలో. ఈ 2,70,000 కోట్లు ఎంత ఎక్కడికి వెళ్ళింది? అంతా గ్రామాల్లోకి కదా వెళ్ళింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారంలో కూడా అతను తినేసినట్టుగా ఎవరు తినేదే కదా మధ్యవర్తులు, దళాలు డైరెక్ట్గా అదే అయింది కదా. అదంతా మళ్ళీ రొటేట్ అవుతుంది కదా, సైక్లింగ్ కదా. అది పెద్దోడిది ఉండిపోతే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోద్ది, కానీ సామాన్యుడు ఉంటే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళదు కదా. అది మళ్ళీ ఎకానమీ మార్కెట్కి వస్తుంది కదా. అందుకే మన జీడిపి స్టాండ్ అయి నిలబడి ఇంతమంది పెరగడానికి కారణం అది. కానీ ఫైనల్గా ఎందుకు నాకు మీరు ఎవరు సమాధానం చెప్పలేదు.
చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? ఏ ఊర్లో ఉన్నారు? చంద్రబాబు ఎక్కడా? ఏ ఊర్లోనూ? ఆరోగ్యం చూసుకోవడానికి వెళ్తే ఎలా ఉంది ఆరోగ్య సమస్య? ఆరోగ్యం ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? లేదు ఏదో ఫ్యామిలీ ట్రిప్ వెళ్తే కొన్ని ఏ ఊర్లో ఉన్నాడు అనేది $1 మిలియన్ క్వశ్చన్. దానికి సమాధానం అడుగుదామని పిలిచాను మళ్ళీ. తెలిస్తే కొంచెం చెప్పండి ప్లీజ్. ఇప్పుడు కాకపోయిన తర్వాతనే ఫోన్లో మెసేజ్ పెట్టండి. మీరు డోంట్ మైండ్ ఏమనుకోవద్దు. అది ఆయన చెప్తాను, పాతి వేసుకుని తర్వాత ఇస్తాను, తర్వాత చెప్తాను. తర్వాత మీరు ఇప్పుడు మీ మీడియా అంతా ఏ రకంగా ఉన్నారు? మీరు వ్యవస్థల కంట, ప్రభుత్వాల కంట, ఎవరైనా మాట్లాడితే వ్యక్తుల కంట అతీతంలో కదా మీ తల భ్రమ, అతీతంలో కదా మీ భ్రమ. అదే అందుకే మీరు చెప్తాను, మరి భ్రమ అనకపోతే మిమ్మల్ని అది చేస్తామంటే మరి మేము వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోదాం. అదే కదా మీ భ్రమ. మీ